కరుణామయుడా, కనికరం గల దేవా, మీ పాదములకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాల ప్రార్థన చేయడానికి మాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములయ్యా. మిమ్మల్ని స్తుతించే అవసరము మాకు ఎంతో ఉందయ్యా. ఎన్నో ఆపదలు, ఇరుకు, ఇబ్బందుల నుండి మమ్మల్ని కాపాడుతూ వచ్చారయ్యా. ఎన్నో వ్యాధుల నుండి తప్పించారు ప్రభువా. నిత్యము మీరు మా వైపు దృష్టి నుంచి మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారు ప్రభువా. మేము అడిగిన దానికన్నా, మేము ఊహించిన దానికన్నా మాకు అత్యధికంగా మీరు ఇస్తున్నారయ్యా. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నామయ్యా. మీకు స్తోత్రములు ప్రభువా. మహిమగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము అయ్యా. ఈరోజు మీ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి మీద మీ దృష్టిని నిలుపమని వేడుకుంటున్నామయ్యా. నీవు అద్భుతాలు చేయు దేవుడవు, ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడవు తండ్రి. సాతాను శోధనలతో పీడింపబడుతున్న ప్రతి బిడ్డను దాని బంధకాల నుండి విడిపించండి. మా పట్ల, మా కుటుంబాల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు, ఆదరణకు మీకు వందనాలయ్యా. ఈ లోక ఆనందమునకు, లోకాశలకు పడిపోతున్న వారిని అందరినీ కాపాడండి ప్రభువా. మానసిక వ్యాధితో బాధపడుచున్న వారిని, అనారోగ్యముతో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. యవ్వనస్తులను, చిన్న బిడ్డలను, వృద్ధులను, నిరాశ్రులైన వారిని, కుటుంబాలను ఆదరణ నోచుకొని వారిని దర్శించండి ప్రభువా. యవ్వనస్తులు దారి తప్పకుండా సక్రమైన దేవుని నామములో జీవించేలా చేయండి. అలసి సొలసిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగచేస్తాను అని పలికిన మా ప్రభువా, ఈ ప్రార్థనలోని ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండయ్యా. ఏ బాధలతో, కష్టాలతో మీ ముందు మోకరించారో అందరినీ దర్శించమని, మీ కృపగల నామముతో ఆదుకొమ్మని మీ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నామయ్యా. ఆమేన్.